స్థానిక 46వ డివిజన్కు ఒక అధికారిక కార్యక్రమం నిమిత్తం వెళ్లగా రామదాసుపేటలోని సెల్ టవర్ వద్ద కొందరు సారా సేవిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న తంతును చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇదే సమయంలో ఆయనతో పాటు ప్రోటోకాల్ నిమిత్తం వచ్చిన 2 పోలీసులను చూసి సారా సేవిస్తున్న సుమారు 5గురు అక్కడి నుంచి పలాయనం చెత్తగించేందుకు ప్రయత్నించగా స్థానిక నాయకులు వారిని పట్టుకున్నారు. స్థానికంగా సారా విక్రయిస్తున్న మహిళను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మందలించారు. ఒక పక్క నుంచి తాము నగరంలో సారా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలనకు నిరంతరం పాటుపడుతుంటే మీరేమో యథేచ్ఛగా సారా విక్రయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఎక్సైజ్ సిఐ, ఇతర ఎక్సైజ్ పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు విషయమై గతంలోనే తాము ఎస్పీకి ఫిర్యాదు చేసిన చర్యలు లేవని, అందుకే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగామన్నారు. మీ ఉద్యోగం కూడా మేము చేయాల్సి వస్తోందని, సారా విక్రేతలు, సారా సేవించే వారిని తామే పట్టుకుని అప్పగించాల్సిన దుస్థితి వచ్చిందంటూ చురకలు అంటించారు. ఎలాగైతే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు. కాగా ఆ ప్రాంతంలో వేలాదిగా విచ్చలవిడిగా సేవించిన ఉన్న సారా ప్యాకెట్ల కవర్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఈ ప్రాంతంలో సారా వ్యాపారం జరుగుతోందని, సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సారా సేవిస్తున్న, విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.